హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పి రాజన్ అలియాస్ ఎస్పిఆర్ సార్. ఈరోజు 8th ఆఫ్ మార్చ్ 2023 అయిన హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది మనము కంప్లీట్గా అనేది చేయబోతున్నాం నాన్న. ఆల్రెడీ దిస్ డే ఈజ్ సో స్పెషల్. అందరూ రంగులు వేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. ఐటు నాన్న ఇప్పుడే ఋషికొండ బీచ్ పోయి మంచిగా ఎంజాయ్ చేసి ఫుల్గా స్టూడెంట్స్ అంతా కూడా మీటప్ వచ్చారు. సో వీ ఎంజాయ్డ్ అ లాట్. సో మీరు కూడా రంగులతో హోలీ కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఉమెన్స్ డే కూడా ఎంజాయ్ చేస్తున్నారు. సో లెట్స్ స్టార్ట్ విత్ ద క్లాస్. అంతకంటే ముందు ఉమెన్స్ డే ఎందుకు నాన్న ఉమెన్స్ డే అని మనం స్పెషల్గా సెలబ్రేట్ చేస్తున్నాం? సో ఎందుకైతే ఏముంది, బట్ వన్ థింగ్ ఐ వాంట్ టెల్ యూ. సో సింపుల్ థింగ్ అన్న, దాని గురించి చాలామంది తెలుసుకుంటారు. మన ఛానల్లోనే యూట్యూబ్ పోస్ట్ చేశారు. టు మై పర్స్పెక్టివ్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఉమెన్ అంటే అమ్మ నాన్న, అంతకు పెద్ద మీనింగ్ లేదు. ఓకేనా? దర్ ఇస్ నో బెటర్ మీనింగ్ దెన్ దట్. ఓకేనా? ఐ ఫీల్ దట్. ఓకేనా? సో అది మనకి సిస్టర్లా ఉండొచ్చు. ఇంకొక నాకైతే నా లైఫ్లో దర్ ఆర్ బ్యూటిఫుల్ ఉమెన్ ఇన్ మై లైఫ్. సో ఎవ్రీబడీస్ లైఫ్లో అలాగే ఉంటారు, ఎవ్రీబడీ పర్సన్లో. బట్ అందరూ చెప్పలేని, వర్ణించలేని ఒక గొప్ప ఉమెన్ ఎవరన్నా ఉన్నారంటే అమ్మ. ఆ పదం చాలు, దానికైనా ఇంకా ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదనుకుంటాను. దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అ ఉమెన్. ఓకేనా? నో బడీ అండ్ నన్ ఆఫ్ దిస్ థింగ్ ఇన్ ఎర్త్ క్యాన్ ప్రొడ్యూస్. ఓకేనా? ద పర్సన్ వన్ హూ క్యాన్ గివ్ ఎ లైఫ్, ప్రాణం పోయగలిగిన శక్తి వారికి ఒకరికే ఉంది నాన్న. సో దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఉమెన్. సో దాన్ని స్మరించుకొని ప్రపంచవ్యాప్తంగా ఒక రోజును వారికి కేటాయిస్తున్నాం. బట్ ఒక రోజు కాదు, 365 రోజులు కూడా మనం కేటాయించినా సరిపోని మన జీవితం ఇది. దాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎ ఉమెన్. సో లెట్స్ ఆల్సో రెస్పెక్ట్ ఎవ్రీ వన్. ఉమెన్ని మనం ఏమీ స్పెషల్ డే ఇవ్వాల్సిన అవసరం, టు మై పర్స్పెక్టివ్ ఉమెన్ని మీరు కాపాడాల్సిన అవసరం, రక్షించాల్సిన అవసరం, మీరు కేర్ చేయాల్సిన అవసరం. ఎవ్రీథింగ్ దే ఆర్ పొటెన్షియల్ ఎనఫ్ నాన్న. జస్ట్ వారి హక్కును వాళ్ళు తీసుకుంటే చాలు. వారంతటోళ్ళు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. బట్ దే ఆర్ ద పర్సన్ సాక్రిఫైసింగ్ ఫర్ అవర్ లైఫ్స్. సో నెక్స్ట్, సో ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్లో భాగంగా మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో చూడండి, అద్భుతమైన స్పెషల్ 10% డిస్కౌంట్ అనేది అన్ని కోర్సెస్ మీద స్పెషల్లీ ఫర్ ఉమెన్ నాన్న. సో చూడండి, ఉమెన్స్ కంటూ పర్టికులర్గా మన వంతు ప్రయత్నంగా మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో మనం ఫర్ ఉమెన్ మనం 8th మార్చ్ నాడు, సో ఈరోజు ఒక రోజు మాత్రమే వ్యాలిడ్ ఉంది కాబట్టి దయచేసి మీ వంతు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారంటే వారికి షేర్ చేయండి. ఎందుకంటే దిస్ విల్ బీ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. చెప్పలేం, మనం చేస్తున్న సాయం ఎవరికైనా కానీ ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపయోగపడవచ్చు. సో ఆ వంతు సాయంగానే మన ఎల్టీఎక్స్ క్లాసెస్ ద్వారా మనం క్వాలిటేటివ్ కోర్సెస్ అనేది అందిస్తున్నాం. సో అందులో భాగంగా ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్గా 10% మీరు తీసుకున్న ప్రతి ఒక్క కోర్సెస్లో, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ ఆల్రెడీ మనం 10,000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నాం. సో 10,000 రూపాయల డిస్కౌంట్తో మీకు 55,000 రూపాయలకి వస్తుంది. మళ్ళీ ఇందులో 10% అంటే ఆలోచించండి, ఇంకో 5,500 రూపీస్ అనేది రెడ్యూస్ అవుతుంది. 50,000 కంటే తక్కువ కాస్ట్కి మీకు కంప్లీట్ ఐఏఎస్ కోచింగ్ అనేది ఉమెన్కి లభిస్తుంది. సో కైండ్లీ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈరోజు ఒక రోజు మాత్రమే లాస్ట్ డేట్ కాబట్టి లెట్ దెమ్ గెట్ బెనిఫిటెడ్. సో అలాగే చూడండి, మీరు కూడా ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారు, ఐఏఎస్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే మీ గట్టి దృక్పథానికి తోడయ్యే విధంగా ఒక క్వాలిటేటివ్ కోర్స్ అనేది నెససరీ నాన్న. ఎందుకంటే చెప్తున్నాను చూడండి, మనం ఐఏఎస్ అవ్వడానికి మనమే ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చు, అన్నీ చెప్తారు, వాస్తవమే. కానీ ఒక టీచర్ గైడెన్స్ కావాలి, ఒక ప్రాపర్ థ్రాట్లింగ్ కావాలి, ఒక కంటెంట్ క్లారిటీ కావాలి. అలాంటి ఒక అద్భుతమైన కోర్సే మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో మీకోసం అందిస్తున్నాము. ఈఎంఐ ఆప్షన్ కూడా అందిస్తున్నాం నాన్న. పేద విద్యార్థులు కొందరు ఒక్కసారిగా 55,000 అనేది కట్టలేరు, కొందరు ఉద్యోగం చేస్తూ చదువుతారు. అలాంటి వారికి ఈ ఈఎంఐ ఆప్షన్ అనేది అద్భుతంగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే 5,000 రూపాయల చొప్పున మీరు పే చేస్తూ ఉన్నారంటే, సో కంప్లీట్గా మంత్లీ 5,000 పే చేసుకుంటూ కూడా ఈ కోర్స్ అనేది అవైల్ చేయొచ్చు. న్యూ బ్యాచెస్ అనేది మనకి 1st ఏప్రిల్కి స్టార్ట్ అవుతుందన్న. సో ఇది అద్భుతమైన అవకాశం. ఎందుకంటే ఎప్పుడైనా కానీ యుద్ధంలో కూడా, ప్రారంభంలో కూడా, చదువులో కూడా, ఏ విషయంలో అయినా కానీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఉన్నవారికి ఎప్పుడు ద బిగినింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఎప్పుడు కూడా సక్సెస్ అనేది అలాంటి సమయంలోనే మనకి ఈజీగా వర్తిస్తుంది. మధ్యలో జాయిన్ అయ్యే వాళ్ళకన్నా కానీ ప్రారంభం నుంచి పోరాడే వాళ్ళకి సక్సెస్ సాధ్యమవుతుంది. అందుకని మన ఫ్రెష్ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీరు కూడా అందులో ఒకరు అవ్వాలి అనుకుంటున్నారంటే తప్పకుండా 15 మార్చి లోపు ఈ యొక్క ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి. మన యానివర్సరీ మంత్ ఆఫర్ యూటిలైజ్ చేసుకుంటూ 15th మార్చ్ వరకే మన ఆఫర్ వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవ్వండి అన్న. తర్వాత చూడండి, ఆఫ్లైన్ బ్యాచెస్ విశాఖపట్నంలో, హైదరాబాద్లో మన బ్యాచెస్ రన్ అవుతుంది. విశాఖపట్నం వచ్చారంటే నేను ఉంటాను, చాలా మల్టిపుల్ స్టాఫ్ ఉంటారు, సురేష్ సార్ ఉంటారు, మీరు వచ్చి కలవచ్చు. మీకు ఇంకేమైనా సందేహాలు ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు. 3 రోజులు మనం ఫ్రీ డెమో క్లాస్ ఇస్తున్నాం. ఏ రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. ఫ్రీగా 3 రోజులు రండి. ఐఏఎస్ క్లాస్ ఎలా చెప్తున్నారు తెలుసుకోవాలి అంటే తెలుసుకోండి. తర్వాత మీ ప్రిపరేషన్కి తోడ్పడేలాగా మీకు నచ్చింది అంటేనే మీరు జాయిన్ అవ్వచ్చు నాన్న. 65,000 రూపాయలకి మీకు అందిస్తున్నాం. 10,000 రూపాయల దాకా
ఫ్లాట్ డిస్కౌంట్ అనేది అందిస్తున్నాం. సో ఇది 15th మార్చ్ వరకు మాత్రమే. 1 ఏప్రిల్ నుంచి కూడా కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి సద్వినియోగం చేసుకుంటారని భావిస్తున్నాను. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ కూడా మన వద్ద 10,000 రూపాయలకే అందుబాటులో ఉంటుంది. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది ఒక హార్ట్ బీట్ లాంటిది. ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్ ఎన్సీఆర్టీతోనే ప్రారంభించాలి. సో అలాంటి ఒక అద్భుతమైన ఎన్సీఆర్టీ కోర్స్ కూడా ఉంది. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నాయంటే ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఇతర కోర్సెస్ గురించి డీటెయిల్స్ కూడా వారిస్తారు. అలాగే ఆప్షనల్ తీసుకోవాలి అనుకున్న, తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న ఆప్షనల్ తీసుకోవాలనుకుంటున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి ఉపయోగపడే విధంగా అత్యద్భుతంగా పిఎస్ఐఆర్, పబ్బ్యాట్, సోషియాలజీ ఇలాంటి అద్భుతమైన ఆప్షనల్స్, ఇంకా ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ అంతా కూడా మీకు 25,000 రూపాయలకి అందిస్తూ ఉన్నాము. ఇంకా 5,000 రూపీస్ ఈఎంఐ కూడా మీకు అవకాశం ఉంది. 1 ఏప్రిల్కి అంతా కూడా కొత్త బ్యాచెస్ అనేది స్టార్ట్ అవుతుందన్న. సో ఇలాంటి అద్భుతమైన అవకాశాలు ఉపయోగించుకుంటారని భావిస్తున్నాం. నేను ఆల్రెడీ మీకు ఒక క్వశ్చన్ అడిగాను. ఆ క్వశ్చన్లో భాగంగా ఈ రోజు యొక్క ఆన్సర్ అనేది చూద్దాం నాన్న. సో చూడండి, G20 గ్రూప్ కంట్రీస్లో ఏవేవి ఉన్నాయి అనేది అడిగాం. సో ఇందులో G20లో చూడండి, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇన్ G20 అన్నప్పుడు రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో ఎక్కువగా ఉంటున్నప్పుడు మీరు ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలన్న. సో ఇందులో చూడండి, ఇరాన్, మలేషియా. బాగా ఆలోచండి, ఇరాన్, మలేషియా ఉందా? లేదు. సో దట్ ఈస్ యువర్ ఆన్సర్. ఇరాన్ లేదు, మలేషియా లేదు అనేది నేను ఎలిమినేట్ చేశానంటే, లేదంటే నాకు ఇరాన్ లేదని తెలిసినా కానీ ఈజీలీ ఐ కెన్ ఎలిమినేట్ ద టాపిక్స్. ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుందంటే 1, 2, 3 ఈజ్ యువర్ రైట్ ఆప్షన్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ G20 అంటే ఎప్పుడు ఫామ్ అయింది అంటే చూడండి, 1999లో ఆ టైంలో ఏంటంటే ఫైనాన్షియల్ క్రైసిస్, ఫర్ ఎగ్జాంపుల్ 1919 నుంచే కూడా ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది వస్తూ ఉన్నాయి. చాలా వరకు ఏంటంటే ఎకనామికల్గా ఎన్నో దేశాలు అనేది ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీకి గురయ్యాయి. సో ఇన్కమ్స్ అనేది మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అన్నీ కూడా చాలా సఫర్ అయ్యాయి. సో అప్పుడు మనము ఫైనాన్షియల్ స్టెబిలిటీ తేవాలి కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అతి ముఖ్యంగా ఫైనాన్షియలీ వెల్ వర్స్డ్ కంట్రీస్ అన్నీ కూడా ముఖ్యంగా అంటే G20 కంట్రీస్ అంటే 60% ప్రపంచ జనాభా, 80% ప్రపంచ జీడిపి, అలాగే 75% ప్రపంచ వ్యాపారం, ట్రేడ్ అన్నీ కూడా కలిగిన దేశాలు ఇవి. సో ఇవంతా కూడా ఒకటై సరే మనమంతా కూడా కలిసికట్టుగా ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఒక స్టెబిలిటీని అందించడం కూడా ఒకటై కలిసికట్టుగా ఎకనామిక్ స్టెబిలిటీ కోసం, దేనికోసమైనా గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం మనం పనిచేద్దాము అని కలిసికట్టుగా నిర్ణయించుకొని ఫామ్ అయిన ఒక ఆర్గనైజేషనే G20 అన్న. ప్రతి ఒక్క పిన్ టు పిన్ ఒక్కొక్క పాయింట్ మీకు అద్భుతంగా మీరు పుస్తకాల్లో చదివినా సరే నా క్లాసెస్ వింటున్నప్పుడు మీకు అంతే అద్భుతంగా మీకు గుర్తుండిపోయే విధంగా ఎక్సలెంట్గా ప్రతి ఒక్క కంటెంట్ అనేది నేర్పిస్తున్నాం నాన్న. అలాగే ఇంత కష్టపడి మీకోసం కంటెంట్ డెలివర్ చేస్తూ క్వాలిటేటివ్గా అద్భుతంగా సబ్జెక్ట్స్ అనేది మనం అందిస్తున్నప్పుడు మీ వంతు నుంచి మాకు కావాల్సింది ఒక అద్భుతమైన సపోర్ట్ నాన్న. సో మీకు నచ్చింది అంటే తప్పకుండా కమెంట్స్ అనేది చేస్తూ రండి. ఎందుకంటే మీ యొక్క అద్భుతమైన వాల్యుబుల్ కమెంట్స్ అనేది ఎస్పీఆర్ సార్కి ఒక ఎనర్జీ బూస్టర్ లాంటిది. అంటే నాకు చాలా అప్రిషియేషన్ ఎలిమెంట్స్ అన్న. ఎందుకంటే మీరు కమెంట్ చేసే కొద్ది చూడండి, తెలుగు రాష్ట్రాల్లో మనం ఎల్టీఎక్స్ క్లాసెస్లో అందిస్తున్నటువంటి క్వాలిటేటివ్ యూట్యూబ్ ఛానల్ కంటెంటే ఎక్కడా లేదు నాన్న. మీరు పోయి చెక్ చేసుకోండి. మన హిందూ అనాలిసిస్ లాగా ఎవరు చేస్తున్నారో చూడండి. మన హిందూ అనాలిసిస్, మన కంటెంట్ లాగా ఎవరు, ఎకనామిక్ అనాలిసిస్, ఎడిటోరియల్ అనాలిసిస్ ఎవరు రెగ్యులర్గా చేయట్లా. సో మనము తెలుగు స్టూడెంట్స్కి అద్భుతంగా చేస్తున్నాం. అంటే మన ధ్యేయమే అది నాన్న. ఐఏఎస్ అంటే ఢిల్లీ కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో వైజాగ్ నుంచి కూడా సో మనము అందించగలము అనే ఒక క్వాలిటీని మనం తెస్తున్నాం. కాకపోతే ఆ క్వాలిటీకి మీ సపోర్ట్ అనేది చాలా వాల్యుబుల్. సో మీరు సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను. సో నచ్చిందంటే తప్పక కమెంట్ చేయండి. సో మనం కంటెంట్లోకి వెళ్ళిపోతాం. ఈజ్ హీట్ ఇన్ ఇండియా సెట్ టు గెట్ వర్స్ అన్న. ఎండాకాలం అనేది వస్తుంది, చాలా విపరీతంగా అనేది మారిపోతుంది. సో ఇక్కడ ఈ చార్ట్స్ ఏదైతే ఇచ్చినారో అవి చాలా వాల్యుబుల్ చార్ట్స్ అన్న. సో వాటిని చూస్తే నేను ఎన్నో విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, చాలా చిన్నారి పాప గొడుగు పట్టుకొని స్కూల్కి వెళ్తుంది. సో అంటే ఏంటి, ఎండలు మాడిపోతున్నాయి, అవునా? సో ఇలా ఎండలు మాడిపోతున్నాయంటే అంటే ఇప్పుడున్న పరిస్థితి ముందు కన్నా వర్స్ట్గా ఉందా అనేది మనం స్టడీ చేస్తూ ఉన్నాం. సో ఓవరాల్గా ఏంటంటే యాన్యువల్ యావరేజ్ మినిమం టెంపరేచర్, యాన్యువల్ యావరేజ్ మ్యాక్సిమం టెంపరేచర్. సో సగటుగా మినిమం అండ్ మ్యాక్సిమం టెంపరేచర్ కంపేర్ చేసుకున్నప్పుడు 1990లో మినిమం టెంపరేచర్ ఎంత ఉందన్న 19 దగ్గర ఉంది. కానీ సో చూడండి, మ్యాక్సిమం టెంపరేచర్ ఎంత 31 దగ్గర ఉంది. కానీ ఈ ఐఎండి వెరిఫికేషన్స్ని బట్టి ఇప్పుడు చూశారు అంటే ఇక్కడ చూడండి, ప్రస్తుతం ఎక్కడుందన్న మినిమం అనేది 28 ఉంది, మ్యాక్సిమం అనేది 38 దగ్గరలో ఉంది. అంటే మినిమం అండ్ మ్యాక్సిమం టెంపరేచర్ అనేది విపరీతంగా రైజ్ అయిపోతుంది. అంటే ఇక్కడ మన ఇండియా పరిస్థితి అనేది దారుణంగా ఉంది. అంటే టెంపరేచర్ అనేది ఇండియా వైడ్గా అనేది
చాలా చాలా ఎక్కువ అవుతుంది. సో ఈ యొక్క డేటా అనేది చాలా ముఖ్యం నాన్న. ఈ టేబుల్ వీలైతే మీరు గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యూపీఎస్సీ మెయిన్స్ లెవెల్లో గుర్తుపెట్టుకోండి, ఇది ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్ కంటెంట్లో ఇంపార్టెంట్. అలాగే మీకు ఇంకో సబ్జెక్ట్ కూడా ఉంది నాన్న, డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా ఇది ఇంపార్టెంట్. డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే హీట్ వల్ల కూడా మనకి హీట్ వేవ్ వస్తుంది, ఇంకా ఇతర సమస్యలు వస్తుంది, దాంతో కలిసి ఉన్న ఎన్నో ఇబ్బందులు అనేది ప్రజలకు అనేది వస్తుంది. సో అలాంటి వాటిని వారు ఫేస్ చేయాలి కదా. సో అలా ఫేస్ చేయడానికి సో ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా ఈ టాపిక్ అనేది ఉంది. హీట్ వేవ్స్ అని కూడా మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఉంది. సో ఇది. సో అలాగే ఇక్కడ తీసుకున్నామంటే సమ్మర్ మ్యాక్సిమం టెంపరేచర్, అలాగే వింటర్ మినిమం టెంపరేచర్. సో ఇక్కడ మ్యాప్ తీసుకున్నాము అంటే మ్యాక్సిమం మినిమం టెంపరేచర్ మ్యాప్ తీసుకున్నామంటే చాలా వరకు ఏంటంటే సో మేజర్ ఇండియన్ ఏరియాస్ అంతా కూడా చాలా వరకు. సో ఇక్కడ చూడండి, ఈ యొక్క డార్క్ షేడ్స్ ఏమంటే టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉన్నట్టు, అంటే ఇట్ ఈస్ వెరీ 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 హాట్ అన్నట్టు. సో కాకపోతే ఇక్కడ ఉన్న టెంపరేచర్ అనేది కాలంతో పాటు పెరుగుతూ ఉంది, అంటే విత్ ఎవ్రీ జనరేషన్ దర్ ఇస్ ఎ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ అనేది ఈ యొక్క మ్యాప్ ద్వారా మనకు అర్థమవుతుంది. సో అలాగే తీసుకున్నాము అంటే సో ప్రతిరోజు మనం అబ్జర్వ్ చేస్తున్న వాటిలో ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఈస్ బికమింగ్ మోర్ అండ్ మోర్ హాట్ నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ సో రీసెంట్ డేటా, ఈ డేటా మీకు చాలా ఇంపార్టెంట్ అన్న. సో నేను ఆల్రెడీ చెప్పాను, ఇది జిఎస్ పేపర్ 3లో డిజాస్టర్ మేనేజ్మెంట్లో వస్తుందన్న, ఎందుకంటే హీట్ వేవ్స్ ఆర్ అండర్ డిజాస్టర్ మేనేజ్మెంట్. అలాగే క్లైమేట్ చేంజ్ ఎన్విరాన్మెంట్లో కూడా ఈ టాపిక్ అనేది మీకు ఇంపార్టెంట్. అలాగే సో రీసెంట్గా స్టడీ చేసిన డేటాలోనన్నా సో ఫిబ్రవరి మంత్ గడిచింది కదా, ఇప్పుడు మనం మార్చిలో ఉన్నాం నాన్న. సో ఫిబ్రవరి 2023 అనేది, సో చూడండి 2023 ఫిబ్రవరి అనేది మనకు గడిచింది. ఇది హాటెస్ట్ సోఫార్ అంటే సో మీరు అనుకునే హాట్ కాదు, ఇది వేరే హాట్, ఓకేనా. హాటెస్ట్ సోఫార్ అంటే సో ఇక్కడ ఏంటంటే ఉన్న సంవత్సరాల్లోనే ఎప్పటి నుంచి 1901 నుంచి 1901 నుంచి ఇప్పటిదాకా కంపేర్ చేసుకున్నప్పుడు చాలా వరకు వేడిగా ఉన్న సంవత్సరం అనేది, వేడిగా ఉన్న మంత్ వచ్చేసి ఫిబ్రవరి నెల, ఈ నెల. అంటే సో ఇక్కడ హిస్టారికల్గా 120 సంవత్సరాలు లేని వేడి ఇప్పుడు మనం ఫిబ్రవరి నెలలో అనేది చూసాం. అంటే ఇక్కడ ఓవరాల్గా కంపారిటివ్లో మనకి ఏమర్థమవుతుందంటే మనము ప్రతి సంవత్సరంతో పాటు మనకి వేడి అనేది పెరుగుతుంది. అలాగే రీసెంట్గా ల్యాన్సెంట్ పబ్లికేషన్స్ అంటే 2021లో ల్యాన్సెంట్ వారు స్టడీ చేశారన్న. ల్యాన్సెంట్ వారు స్టడీ చేసినప్పుడు వారు ఏం చెప్పారంటే చూడండి, 2000 నుంచి 2019 వరకు ఈ మధ్య కాలంలో వారు అబ్జర్వ్ చేసిన దాంట్లో 2 డికేడ్ కాలంలో సుమారుగా ఏంటంటే చూడండి, ఈ వరల్డ్లో టెంపరేచర్ ఎక్స్ట్రీమ్ అవ్వడం వల్ల 50 lakh పీపుల్, మనం ఊహించాం నాన్న, 50 lakh పీపుల్ డైడ్ నాన్న. అంటే 50 లక్షల మంది చనిపోయారు, 50 lakh పీపుల్ డైడ్. సో వాట్ ఎ సివియర్ థింగ్ నాన్న. ఎందుకు? బికాస్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్. అంటే టెంపరేచర్ పెరగడం వల్ల, దానివల్ల జరుగుతున్న అఘాయిత్యాల వల్ల ఇంతమంది చనిపోతూ ఉన్నారు. అలాగే సో ఇక్కడ ఓవరాల్గా ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ అనేది ఇంకా పెరుగుతుంది, దీనికి రిలేటెడ్ సమస్యలు ఎక్కువగా వస్తుంది. కాబట్టి సో ఆల్రెడీ ఏంటంటే ఐపీసీసీ అంటాము. ఐపీసీసీ అంటే ఏంటి? ఇంటర్ గవర్నమెంట్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేది ఉందన్న, ఐపీసీసీ అంటాం. వారు ఒక రిపోర్ట్ అనేది ఇచ్చారు, ఓకేనా. సో క్లైమేట్ చేంజ్ పరంగా వారు స్టడీ చేసిన దాంట్లో ఏంటంటే ఒక రిపోర్ట్ ఇచ్చారు, దాన్ని 6th అసెస్మెంట్, ఓకేనా, 6th అసెస్మెంట్ రిపోర్ట్ అన్నారు. ఈ 6th అసెస్మెంట్ రిపోర్ట్లో ఏమన్నారంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనకి కోవిడే పెద్ద సమస్య అనుకున్నాం, కానీ కోవిడ్ కంటే ఎక్కువ మంది హీట్ వల్ల చనిపోయినారు. కాకపోతే ఇవి మనం గుర్తించము, మనకు తెలియకుండా జరిగిపోతుంది. అంటే ఎక్స్ట్రీమ్ హీట్ అనేది కాలంతో పాటు పెరుగుతూ ఉంది. మనకుంటున్న అతి ముఖ్యమైన సమస్య అంటే గ్లోబల్ వార్మింగ్. ఇప్పుడు అర్థమవుతుంది మనకి ఎందుకు క్లైమేట్ సమ్మిట్స్ ఇవన్నీ జరుగుతున్నాయి, ఎందుకు వాటికైనా ప్రాముఖ్యత జరుగుతుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ డైయింగ్ లైక్ ఎనీథింగ్. కాకపోతే ఇండియా పరంగా తీసుకున్నామంటే చూడండి, ఇండియా టెంపరేచర్ కూడా తీసుకున్నామంటే కంపేర్ చేసుకున్నప్పుడు, సో వరల్డ్ వైడ్ కంపేర్ చేసుకున్నప్పుడు, సో ఇంతకుముందే మీకు ఇప్పుడు చూపించాం కదా, సో ఇక్కడ ఈ టేబుల్ చూపించాం కదా, ఆ టేబుల్ ప్రకారం ఏం చెప్తున్నారు అంటే సో ఓవర్ 30 ఇయర్స్ కాలంలో మనకి ఏంటంటే మ్యాక్సిమం అండ్ మినిమం టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయినట్టు చెప్తున్నారు. అంటే 1990 నుంచి, ఓకేనా, 1990 నుంచి కూడా 2019 వరకు ఈ మధ్యకాలం, అంటే వెన్ యూ కంపేర్ 30 ఇయర్స్, ఓకేనా, 30 ఇయర్స్ కంపేర్ చేసుకుంటున్నప్పుడు 30 ఇయర్స్ కాలంలో ఏంటంటే సో చూడండి మన మ్యాక్సిమం టెంపరేచర్ అనేది
0.9 డిగ్రీస్ ఇంక్రీజ్ అయినట్టు సెల్సియస్ ఇంక్రీజ్ అయినట్టు చెప్తున్నారు. అలాగే చూడండి మన యొక్క మినిమం టెంపరేచర్ విషయానికి మినిమం టెంపరేచర్ 0.5 డిగ్రీస్ అనేది ఇంక్రీజ్ అనేది చెప్తున్నారు. అంటే చూడండి ఎవ్రీ 1 డిగ్రీ రైస్ ఇన్ టెంపరేచర్ ఎప్పుడన్నా చూడండి 1 డిగ్రీ టెంపరేచర్ రైస్ అవ్వడంతో ఏంటంటే వరల్డ్లో ఉన్న సీ లెవెల్ అనేది అధికంగా అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఇంత ఇంక్రీజ్ అవ్వడం వల్ల టెంపరేచర్ ఏంటంటే మనకి సుమారుగా ఇండియాలో ఉంటున్న 54% డిస్ట్రిక్ట్స్ అనేది ఎఫెక్ట్ అవుతున్నట్టు చెప్తున్నారు. అంటే ఇలా రైజ్ అవడంలో 54% డిస్ట్రిక్ట్స్ అనేది ఎఫెక్ట్ అనేది అవుతుంది. అంటే అవన్నీ కూడా ఏదో ఒక రకంగా డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను అవి ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి. అలాగే తీసుకున్నారు అంటే ఇలాంటి ఎఫెక్ట్ ఎక్కువగా నార్థన్ స్టేట్స్ మీద పడుతున్నాయి. సార్ ఎందుకు సార్ సదర్న్ స్టేట్ కదా సార్ వేడి సార్ అంటే నార్థన్ స్టేట్స్ అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఎందుకంటే నాన్న సదర్న్లో సౌత్ ఇండియన్ స్టేట్స్లో ఆల్రెడీ క్లోజ్ టు మనకి ఈక్వేటర్ దగ్గర ఉంది కాబట్టి ఆల్రెడీ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. కానీ నార్త్ ఇండియా అనేది ఎంతో కొంత టెంపరేట్ జోన్కి దగ్గర చల్లటి ప్రాంతం. సో అక్కడ టెంపరేచర్ రైస్ అవుతున్నప్పుడు దట్ ఈస్ రియలీ ఏ బిగ్గర్ ప్రాబ్లం. ఎప్పుడైనా కానీ ఈక్వేటర్లో ఉన్న కంట్రీస్కి టెంపరేచర్ ఎక్కువైనా అది నార్మల్ థింగే. కానీ పోలార్కి అలాంటి ప్రాంతాలకి ఏంటంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఏంటంటే మోర్ నెంబర్ ఆఫ్ డెత్స్ ఆర్ రిలేటెడ్ టు ఇట్ మోర్ నెంబర్ ఆఫ్ డెత్స్. సో ఇక్కడ చూడండి టెంపరేట్ జోన్లో టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడమే అతిపెద్ద సమస్యగానే చెప్తున్నారు. సో అంటే టెంపరేచర్ వల్ల ఈ క్లైమేట్ సెన్సిటివ్ జోన్లో ఉండడం వల్ల చాలామంది చనిపోతూ ఉన్నట్టు చెప్తున్నారు. సో అలాగే రెడ్ క్రాస్ సొసైటీ వారు కూడా స్టడీ చేసిన తర్వాత యూఎన్తో కోఆర్డినేట్ చేసిన తర్వాత వారు అబ్జర్వ్ చేసింది ఏంటంటే సో చూడండి ఇఫ్ హ్యూమన్ మ్యాన్కైండ్ సో ఇప్పుడు హ్యూమన్ మ్యాన్కైండ్ అనేది ఇదే తతంగంలో మనము ఎలా పోతూ ఉన్నామే అంటే నెక్స్ట్ రాబోయే కాలంలో మనకి ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ అనేది ఎక్స్ట్రీమ్ ఎఫెక్ట్స్ అనేది ఫేస్ చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ కొన్ని స్టడీస్ ఏం చెప్తుంది తెలుసా, మనకి 2 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ రైజ్ అయిందంటే అప్పుడు ఏంటంటే మనకి 14 టైమ్స్ మనం ఏంటంటే వార్మింగ్ అంటే గ్లోబల్ వార్మింగ్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తామంటున్నాం. అంటే మనకి ఏం సార్ 2 డిగ్రీల టెంపరేచర్ అయితే 2 డిగ్రీలే కదా సార్ అనుకుంటాం. కానీ అది ఎంతలా మనల్ని అలా తాకుతుంది చూడండి 14 టైమ్స్ అంటే 14 టైమ్స్ ఎక్కువ ఇంపాక్ట్ అనేది కలిగిస్తుంది వార్మింగ్లో. అలాగే ఒకవేళ 4 డిగ్రీస్ టెంపరేచర్ కానీ రైజ్ అయిందనుకోండి ప్రస్తుతం ఉన్న ఎఫెక్ట్స్ అనేది మనకి 40 టైమ్స్ అయి ఉంటుందంట. సో ఇవన్నీ కూడా సైంటిఫిక్ స్టడీస్ నాన్న. అంటే దీని ద్వారా మనం ఏం తెలుసుకోవాలి, మోడరేట్గా మనకి టెంపరేచర్ అనేది 1 డిగ్రీ 0.9 డిగ్రీస్ రైజ్ అయిందంటేనే ఏంటి మనకి ఖచ్చితంగా దీని నుంచి మనకు అర్థం అవ్వాలి అంటే మనకి 5 నుంచి 10 రెట్లు ఎక్కువ ఎఫెక్ట్ అనేది కలిగిస్తుంది. అలాగే మనకి ఈ మధ్యకాలంలో ఇండియాలో తీసుకున్నప్పుడు చాలా వరకు ఏంటంటే టెంపరేచర్ అనేది కొన్ని ప్రాంతాల్లో సో ఫ్రమ్ 0.5 డిగ్రీస్ నుంచి కూడా 3.5 డిగ్రీస్ వరకు రైస్ అవుతుందంట. ఇంత విపరీతంగా రైస్ అవుతున్నప్పుడు మనకి ఖచ్చితంగా సమ్మర్ వస్తున్నప్పుడు ఇట్ ఈస్ క్రియేటింగ్ ఏ బిగ్ ప్రాబ్లం నాన్న. సో కాకపోతే వాటిని సాల్వ్ చేయడానికి మన గవర్నమెంట్ అనేది రెడీగా ఉండాలి. సో అలాగే హీట్ స్ట్రెస్ అంటాం. దీనివల్ల మనకి వచ్చే ప్రాబ్లం ఏంటి హీట్ స్ట్రెస్. ఎండాకాలంలో చిరాగ్గా ఉంటుంది సార్, చికాకు ఉంటుంది సార్, అసలు పని చేయలేం సార్, బయట తిరగలేం సార్ అని ఫీలింగ్స్ ఉంటుంది కదా నాన్న. అవంతా ఏంటో కాదు, అవన్నీ కూడా హీట్ స్ట్రెస్ వల్ల మనకు వస్తున్న ప్రాబ్లమ్సే. అంటే ఇవి చాలా నెగిటివ్ ఇంపాక్ట్స్ కలిగిస్తుంది. ఆ నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏంటో చూద్దాం. నెగిటివ్ ఇంపాక్ట్స్ అంటే ప్లాంట్ గ్రోత్ నాన్న. చెట్లు బాగా పెరగవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనిషిని ఇంపాక్ట్ చేస్తుంది అనుకుంటాం, అంతకన్నా ముఖ్యమైనది అంటే ప్లాంట్ గ్రోత్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ప్లాంట్ గ్రోత్ ఎఫెక్ట్ అయిందంటే ఆటోమేటిక్గా కార్బన్ ఎకనామీ అనేది ఇంకా ఇబ్బంది పడుతుంది కదా. కార్బన్ ఎమిషన్ ఎక్కువైతుంది, అప్పుడు కార్బన్ ఎకనామీ అనేది మరి ఇబ్బందిలో పడిపోతుంది. అవునా కదా, చెట్లు బాగుంటేనే కదా కార్బన్ సిక్వెస్ట్రేషన్ అంతా జరుగుతుంది. అంటే ఒక టెంపరేచర్ వేరియేషన్ వల్ల ఎన్నో రకాల మనకి ఎఫెక్ట్స్ ఉంటుంది. అలాగే సాయిల్ కూడా మనకి ఎఫెక్ట్ అవుతుంది. సాయిల్ ఆల్సో ఎఫెక్టెడ్ అన్నమాట. సాయిల్ కూడా మనకి ఏంటంటే ఎక్స్ట్రీమ్ టెంపరేచర్లో ఎఫెక్ట్ అనేది అవుతుంది. అలాగే మనకి టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ హై లో అలా వస్తున్నప్పుడు మనకి ఏంటంటే డ్రౌట్స్ చాలా వరకు మనకేం వస్తుంది నాన్న, కరువు వస్తుంది, తర్వాత పంటలు చేతికి వస్తాయా రావు, క్రాప్స్ అన్నీ ఏమైపోతాయి ఫెయిల్యూర్ అయిపోతుంది. తర్వాత మనుషులు బతుకుతారా లేదు, హై మార్బిడిటీ అండ్ మోర్టాలిటీ. సో ఎక్కువ మంది ఎండాకాలంలో చనిపోతారా మిగతా కాలంలో చనిపోతారా ఒకసారి తీసుకొని చూడండి నాన్న. ఎక్కువ డెత్స్ అనేది సమ్మర్ సీజన్లో జరుగుతుంది. సార్ మీరు చెప్పింది వాస్తవమే సార్, నేను అబ్జర్వ్ చేశాను సార్ అనుకున్నారు అంటే ఒక్కసారి థింక్ చేసి చూడండి. దిస్ ఇస్ రియల్లీ
ట్రూనన్న. అలాగే హీట్ వేవ్స్, ఓషన్‌లో ప్రాబ్లమ్స్ ఇవన్నీ రావడం వల్ల ప్రజలందరూ చాలామంది ఏంటంటే సఫరింగ్ ఫ్రమ్ డెత్ నన్న. ఎక్కువ మంది హీట్ వేవ్స్ ఇలాంటి వాటికి ఏంటంటే సఫరింగ్ ఫ్రమ్ డెత్ చనిపోతున్నారు. కొంతమంది వాళ్ళ ప్రాంతాలను వదిలేసి మైగ్రేట్ అయిపోతున్నారు. ఎందుకంటే ఎండలు ఎక్కువైపోవడం వల్ల గ్రామ స్థాయిలో కొంతమందికి వ్యవసాయం నమ్ముకున్న వారికి వ్యవసాయం ద్వారా ఆదాయం రాకుండా ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా దే ఆర్ మూవింగ్ అన్ టు ద సో కాల్డ్ డిఫరెంట్ ప్లేసెస్. అలాగే చూడండి, మన ఇండియా అనేది వర్క్ హార్స్ అన్న. ఇండియాలో మనకి సో కాల్డ్ డివిడెంట్ అనేది ఎక్కువ మంది పనిచేస్తున్నారు. బట్ హీట్ 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 ఒక కారణం వల్ల మన ఇండియాలో వర్క్ చేసేవాళ్ళు 5.8% వర్కింగ్ అవర్స్ అనేది కోల్పోతున్నట్టు చెప్తున్నారు. వర్కింగ్ అవర్స్ అంటే మనం పనిచేసే దాంట్లో మనము ఈ యొక్క ఎండలో ఉండడం వల్ల, ఈ యొక్క ఎండల యొక్క కారణం వల్లనే మనం ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఇంతమంది అంటే 5.8% మన వర్కింగ్ అవర్స్ అనేది లాస్ అవుతూ ఉన్నాం. వీఆర్ లాసింగ్ ఇట్ డైరెక్ట్లీ అనమాట. ఇది 2030కి అంతా జరుగుతుంది అనేది గవర్నమెంట్ ద్వారా అనేది సర్వేల ద్వారా. అది కూడా ఏంటి, ఇవన్నీ సర్వే ఇచ్చింది ఎవరు? ILO, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ చెప్పింది. అంటే వర్క్ చేసే ఎఫిషియన్సీ కూడా మనకి తగ్గిపోతుంది అన్నమాట. అలాగే సుమారుగా మనం తీసుకున్నామంటే కన్స్ట్రక్షన్ వర్క్లో ఇంకా ఎక్కువ ఇబ్బందులు వస్తుందని చెప్తున్నాను. కన్స్ట్రక్షన్ లాంటి కట్టడాలు చేసే వారు అలాంటి వాటిలో ఏంటంటే చాలామంది అంటే జాబ్ లాస్, అంటే జాబ్ చేయలేరు, జాబ్ లాస్ అవ్వడం కానీ, అలాగే వర్క్ లాస్, ఒక వర్కింగ్ అవర్స్, ఓకేనా, వర్కింగ్ అవర్ లాస్. ఇప్పుడు వర్కింగ్ అవర్ లాస్ అంటే మనకి కట్టేవాడికి ఇబ్బంది, అలాగే కట్టించేవాడికి ఇబ్బంది, ఇద్దరికీ కూడా ఇబ్బందులు వస్తాయి. ఇవి నాన్న. తర్వాత ఇవన్నీ కూడా మేజర్ ప్రాబ్లమ్స్. వీటిని ఓవర్కమ్ చేయడానికి మనకి ఏంటంటే చాలా పద్ధతులని మనం తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. మన పాలసీ మేకర్స్ అవన్నీ ఫాలో అవ్వాలి. అంటే ఎమర్జెన్సీ కూలింగ్, ఓకేనా, ఎమర్జెన్సీ కూలింగ్ సెంటర్స్ అనేది ఎక్కడ స్థాపించారు అంటే, ఎమర్జెన్సీ కూలింగ్ సెంటర్స్ ఫాలో అయింది ఎక్కడంటే టొరంటో. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి ఫాలో అయ్యారన్న అవి చెప్తాను నేను. టొరంటోలో ఎమర్జెన్సీ కూలింగ్ సెంటర్స్, అలాగే ప్యారిస్లో కూడా ఎమర్జెన్సీ కూలింగ్ సెంటర్స్ అనేది ఫాలో అయ్యారు. తర్వాత పబ్లిక్ అవేర్నెస్, అంటే ఎండలు ఎక్కువైతున్నప్పుడు మనం ప్రజలకు అవగాహన కల్పించి ఎలా మనం సర్వైవ్ అవ్వాలి, ఆ ఎండల్ని ఎలా తట్టుకోవాలి అనేది ఏథెన్స్లో డిస్ప్లేస్ పెట్టారు నాన్న. ఏథెన్స్ అంటే గ్రీస్లో ఉంటుందా, అక్కడ డిస్ప్లేస్ అనేది కూడా పెట్టి వాళ్ళని ప్రమోట్ చేయడం అనేది చేశారు. తర్వాత లాస్ ఏంజలస్. చూడండి, వైట్ రూఫ్స్ అంటే తెల్లటి రూఫ్స్ ఉన్నప్పుడు దానికి ఆల్బిడో రేషియో ఎక్కువగా ఉంటుంది కాబట్టి సన్లైట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి సమ్ వాట్ కూలింగ్ చేయొచ్చు అని చెప్పేసి లాస్ ఏంజల్స్లో వాళ్ళు ఇలాంటి పద్ధతులు అనేది ఫాలో అవుతున్నారు. తర్వాత గ్రీన్ రూఫ్ టాప్స్, ఓకేనా, గ్రీన్ రూఫ్ టాప్స్ ఇవన్నీ కూడా టెక్నిక్స్ అన్న. గ్రీన్ రూఫ్ టాప్స్ అనేది ఎక్కడ ఫాలో అవుతున్నారంటే రోటర్డమ్లో అనేది ఫాలో అవుతున్నారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క టెక్నిక్స్ ఫాలో అవుతున్నారు. అన్నింటినీ మన పాలసీ మేకర్స్ అనేది కన్సిడర్ తీసుకోవాలి. అంటే వాళ్ళు కొత్త రకమైన విషయాలు తీసుకోవచ్చు. తర్వాత సెల్ఫ్ షేడింగ్ టవర్ బ్లాక్స్ అంటే తనంతట తాను నీడని ఇవ్వగలిగిన టవర్ బ్లాక్స్. ఇది అబుదాబీలో, ఓకేనా, అబుదాబీలో వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఇంకా టెక్నిక్స్ అంటే గ్రీన్ కారిడార్స్ అనేది, ఓకేనా, గ్రీన్ కారిడార్. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మనము వేడిని తట్టుకోవడానికి మనం ఎన్నుకుంటున్న పద్ధతులు. ఇలాంటి మల్టిపుల్ థింగ్స్ అనేది మన పాలసీ మేకర్స్ కూడా ఫాలో అవుతూ వీటిని మనం ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవాలి. ఇక్కడ చెప్పిన కంటెంట్ అంతా కూడా మీకు ప్రిలిమ్స్లో ఉపయోగపడచ్చు. అందువల్ల రిమెంబర్ దిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఆర్టికల్ అనేది ఛాలెంజింగ్ డాగ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్ట్రీట్ డాగ్ లేదంటే స్ట్రే డాగ్ మినీస్. మనము వీధుల్లో పోతున్నామంటే సడన్గా కుక్క బౌ అంటే గుండె జల్లుమంటుంది కదా. ఖచ్చితంగా అండి, మీకు అంటుందో లేదో నాకైతే అంటుందండి. సడన్గా వస్తే అంతే కదండి. స్ట్రీట్స్లో మనం ఒంటరిగా నడిచిపోతుంటే కుక్కలు అలా చుట్టుముట్టాయంటే ఇంత వయసు వచ్చినా మనకు భయం వేస్తుంది అన్న. కానీ అతి దారుణంగా ఒక చిన్నపిల్లవాడిని కుక్కలు స్ట్రీట్స్లో కోరికి చంపేశాయి. ఎంత దారుణమైన ఇన్సిడెంట్స్ ఇది. మనం ఖచ్చితంగా మనము డిస్కస్ చేయాల్సింది, మనం తెలుసుకోవాల్సిన ఒక టాపిక్ నాన్న. కానీ న్యూస్ ఆర్టికల్గా చూస్తుంటారు, బట్ ఇది గవర్నెన్స్లోను, అలాగే పబ్లిక్ మెనేజ్లోను, అలాగే సొసైటీలో ఉన్న ఇష్యూస్లోను ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. డాగ్స్లో ఏంటంటే డొమెస్టికేటెడ్ డాగ్స్లో మనకి ఏంటంటే హౌస్ హోల్డ్ డాగ్స్ ఉంటాయి, ఓకేనా, హౌస్ హోల్డ్ డాగ్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి. స్ట్రీట్ డాగ్స్ అంటే స్ట్రే డాగ్స్ అంటారు. ఈ స్ట్రే డాగ్స్ అనేది ఎవరు కూడా ఓనర్షిప్ క్లెయిమ్ ఉండదు. వీరంతా కూడా ఏంటంటే స్కావెంజర్స్ లాగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇవన్నీ కూడా ఏంటంటే స్ట్రీట్లో ఉంటున్న వేస్ట్, ఓకేనా, వేస్ట్ మీద ఆధారపడి బతుకుతున్నా. అంటే వేస్ట్ ఫుడ్ ఏదైతే ఉంటుందో స్ట్రీట్, అవి మనం ప్రాపర్గా మెయింటైన్ చేస్తూనే ఆ వేస్ట్ ఫుడ్స్ మీద ఆధారపడి బతుకుతుంటాయి. కాకపోతే ఇలాంటి 2 ఇన్సిడెంట్, రాజస్థాన్లో ఒక ఇన్సిడెంట్స్, ఒక చిన్న పిల్లవాడిని కుక్కలు స్ట్రీట్ డాగ్స్ అనేవి చంపేస్తున్నాయి. అలాగే ఏంటంటే తెలంగాణలో ఇన్సిడెంట్ జరిగింది. ఆర్జీవీ కూడా ట్విట్లు పెడుతూ, మీటింగ్ పెడుతూ, మాటల మీద మాటలు పెడుతూ, కంటెంట్ ఇస్తూ ఏదో ఒక యూట్యూబ్
కంటెంట్ డెవలపర్ అందరికీ కూడా కంటెంట్ ఇస్తూ ఒక ఇష్యూగా చూస్తున్నారు. కానీ మనము దీన్ని ఇదే ఇష్యూని మనం మెయిన్స్ పర్స్పెక్టివ్లో చూడబోతున్నాం నాన్న. మెయిన్స్ పర్స్పెక్టివ్ అంటేనే ఎస్పీఆర్ క్లాస్లోనే అది అద్భుతంగా ఉంటుంది. ఎలా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ యొక్క ఇష్యూ ఏంటి? సో ఇక్కడ ఇష్యూ ఏంటి నాన్న? ఇష్యూ అనేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే స్ట్రీట్ డాగ్స్ అంటే ఏంటి? సో డాగ్ అంటేనే మనిషి యొక్క బెస్ట్ ఫ్రెండ్ అన్న. మనకి నమ్మకంగా ఉన్న లాయల్గా ఉంటున్న వాటిలో ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే డాగ్ ఇస్ ద బెస్ట్ వన్. కాకపోతే పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత ఏంటంటే, సో చూడండి, ఈ యొక్క స్ట్రీట్ డాగ్ మెనేస్ అనేది ఎవరి హ్యాండ్ ఓవర్ అంటే లోకల్ అథారిటీ హ్యాండ్ ఓవర్లో ఉన్నారు. సో ఇష్యూ గురించి మనం ఫస్ట్ వన్ ఆఫ్టర్ అదర్ తెలుసుకున్నాం. లోకల్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పంచాయతీస్లో ఎవరైతే ఉన్నారో పంచాయతీ రాజ్ చూసుకోవాలి. అలాగే మున్సిపాలిటీస్లో మున్సిపాలిటీస్ చూసుకోవాలి, కానీ సెంట్రల్ గవర్నమెంట్ కాదు. సో ఇక్కడ మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ టు ద కోర్ మనం పొలిటికల్ ఎలిమెంట్ అనేది టచ్ చేసాం. సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క వీటిని చంపడం కానీ, వాటిని జాగ్రత్తగా మెయింటైన్ చేయడం కానీ, అలాగే ఈ మెనేస్ని ఎరాడికేట్ చేయడం కానీ ఎవరి యొక్క బాధ్యత? ఎరాడికేట్ చేయడం, ఓకేనా? ఎరాడికేట్ చేయడం అనేది ఎవరి బాధ్యత? లోకల్ అథారిటీస్ యొక్క బాధ్యత. సో దిస్ ఇస్ వాట్ డైరెక్ట్ టు ద కోర్. నాన్న అద్భుతమైన నోట్స్ రాసి అవి కూడా మీకు అందిస్తాను నేను. సో అందువల్ల డోంట్ వరీ. సో దిస్ ఇస్ వన్ థింగ్. కాకపోతే ఇక్కడ మన ఇండియాలో రీసెంట్గా చూడండి 2019 లైఫ్ స్టాక్ సెన్సస్ చేసిన దాంట్లో ఏంటంటే 1.5 crore స్ట్రే డాగ్స్ ఉన్నట్టు చెప్తున్నారు. 1.5 crore స్ట్రే డాగ్స్ ఉన్నట్టు అంటున్నారు. సో కొన్ని సర్వేస్లో ఏంటంటే ఫర్ 42%, ఓకేనా, 42% ఒక డాగ్, ఓకేనా, 42%కి ఒక స్ట్రీట్ డాగ్ ఉన్నట్టు చెప్తున్నారు. అలాగే కొన్ని సర్వేస్లో అంటే 100%కి ఒక స్ట్రీట్ డాగ్ ఉన్నట్టు చెప్తున్నారు. నేను 2 సర్వేస్ చదివాను, రెండిట్లో ఇలాంటి డేటా ఇచ్చారు. సో నో ప్రాబ్లం, మీరు ఏదైనా తీసుకోవచ్చు, మీరు ఎలాగైనా అనుకోవచ్చు. ఎందుకంటే సో ఇట్ విల్ బీ చేంజింగ్. ఎందుకంటే కుక్కల జనాభా ఒకలా ఉంటుందన్న, సో అందువల్ల ఒక్కొక్క బుక్తో మారచ్చు. కాకపోతే 1 ఇయర్కి సో కొన్ని డేటా చదివేటప్పుడు మనము చాలా జాగ్రత్తగా చదవాలన్న. 1 ఇయర్కి ఇండియాలో మాత్రమే చూడండి 20,000 పీపుల్ వచ్చేసి కుక్క కాటికి చచ్చిపోతున్నారు. వామ్మో, ఇదేం సార్? సో 20,000 పీపుల్ చనిపోతున్నారా? ఎస్ నాన్న, మనం ఒక ఇన్సిడెంట్ న్యూస్లో రావడంతో మనం విన్నాం. బట్ 20,000 పీపుల్ ఆర్ డైయింగ్ జస్ట్, ఓకేనా, పీపుల్ డైన్ అన్న. అంటే ఈ యొక్క స్ట్రీట్ డాగ్స్ కొరకడం వల్ల 20,000 మంది జనాభా అనేది చనిపోతున్నారు. దాట్ ఈస్ టు బికాస్ ఆఫ్ ది ర్యాబీస్ ఇన్ఫెక్షన్ అన్న. ర్యాబీస్ ఇన్ఫెక్షన్. సో ఒక ఇన్సిడెంట్కి మనకి గుండె జల్లు మంది, కానీ 20,000 మంది ఇన్సిడెంట్స్ తెలిసిందంటే ఎంత దారుణం ఉంటుందో చూడండి. సో అంత దారుణంగా చనిపోతూ వస్తున్నారు. కాకపోతే చూడండి, మన ఇండియా అనేది వరల్డ్స్ ర్యాబీస్ క్యాపిటల్ అని కూడా అంటారు. కొన్ని పుస్తకాలు ఇలా కూడా ఇచ్చారు, వరల్డ్స్ ర్యాబీస్ క్యాపిటల్. అంటే ర్యాబీస్ క్యాపిటల్ ఎందుకు అంటారంటే, ర్యాబీస్ అనేది అత్యధికంగా ప్రపంచంలోనే, సో వరల్డ్లోనే మన ఇండియాలోనే ఎక్కువగా వస్తుంది. సరే, ఈ ర్యాబీస్ని అరికట్టాలి కదనన్నా. ర్యాబీస్ని అరికట్టాలంటే మన గవర్నమెంట్ ఒక ప్లాన్ పెట్టుకుంటుంది కదా. ఏంటంటే 2030 కదా మనం ఎరాడికేట్ చేయమని ప్లాన్ చేసుకున్నాం. సో మీరు చదివిన దాంట్లోనే చాలా ఇంపార్టెంట్ ఏదన్నా ఉందంటే ఈ కంటెంట్ అన్న. వెరీ 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 ఇంపార్టెంట్. ఖచ్చితంగా క్లియర్గా గుర్తుపెట్టుకోండి. 2030 కంతా మనం ర్యాబీస్ని ఎలిమినేట్ చేయాలని చేస్తున్నాం. కాకపోతే ఇండియాలో ప్రజెంట్ సిచ్యువేషన్ తీసుకున్నామంటే చాలా వరకు ఏంటంటే డాగ్స్ అనేది ఎక్స్ట్రీమ్ ప్రాబ్లం. ఇది 2 సమస్యలు. ఒకవైపు హ్యూమన్ రైట్స్, ఒక మనిషిని చంపేస్తుంటే మానవ హక్కు, అలాగే ఇంకోవైపు సో మనకి సో కాల్డ్ అనిమల్ రైట్స్. చూడండి, 2 వాటికి మధ్య కొట్టుమిట్టలాడుతున్న ఒక సమస్య ఇది, ఓకేనా. ఒకవైపు హ్యూమన్ రైట్స్కి, ఇంకోవైపు అనిమల్ రైట్స్కి, రెండిటికి మధ్య సమస్యగా ఉంటున్న క్వశ్చన్ ఇది. ఎందుకంటే చూడండి, స్ట్రే డాగ్స్ని మనం ఎలా కంట్రోల్ చేయడం, మాస్ కిల్లింగ్ కరెక్టా కాదు. సో దానికి సంబంధించి ఈ సిచ్యువేషన్ ఇండియాలో ఒక ప్రాబ్లంగా ఎలా మారిందో మనం చూస్తూ ఉన్నాం, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రీట్ డాగ్స్ అనేది ముఖ్యంగా గార్బేజ్ చెత్త మీద ఆధారపడి బతుకుతున్నాయి. సో అంటే మనము ఓపెన్ గార్బేజ్ని మనం అరికట్టామంటేనే ఒక రకంగా వచ్చేసి స్ట్రే డాగ్స్ని మనం అరికట్టచ్చు. ఎందుకంటే చాలా వరకు దే ఆర్ స్కావెంజర్స్, ఇక నా స్కావెంజర్స్ అనేది ఇండియాలో ఉంటున్నాయి. ఎందుకంటే గార్బేజ్లో ఉండేసి అవి ఏంటంటే సో అవి ఫీడ్ ఆన్ అయ్యి అందులో బతుకుతూ ఉన్నాయి కాబట్టి సో వాటిని మనం కంట్రోల్ చేయొచ్చు. అలాగే ఏంటంటే ఈ మధ్యకాలంలో ఏంటంటే చాలా వరకు ఎన్జిఓస్ వాటి యొక్క సేఫ్టీ కోసం వర్క్ అవుతూ ఉన్నాయి. అలాగే ఏంటంటే డాగ్స్ అటాక్ కానీ, స్ట్రే డాగ్స్ అని అటాక్స్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే మనం జాగ్రత్తగా ఏంటంటే ఎథికల్ ట్రీట్మెంట్తో మనం జాగ్రత్తగా అనేది మనము హ్యాండిల్ చేయాలి. సో అలాగే ఏంటంటే మనకి ఈ యొక్క డాగ్ అటాక్స్ నార్మల్ కాబట్టి సో మీడియా కూడా వీటిని హైలైట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎందుకంటే ఇక్కడ ఓవరాల్గా మనకి డాగ్ పాపులేషన్స్ ఎక్కువ అవుతూ ఉన్నప్పుడు, సో వాటి యొక్క ఇన్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నప్పుడు న్యూస్లో ఇలాంటి విషయాలు హైలైట్ అవ్వడం వల్లనే మనకి ఈ కంటెంట్ కూడా చదువుతున్నాం. తర్వాత
ఏంటంటే ఇక్కడ ఏంటంటే అన్స్టెరిలైజ్డ్ డాగ్స్. సో ఇప్పుడు స్టెరిలైజ్ చేసామంటే వాటి యొక్క రిప్రొడక్షన్ అనేది తగ్గించవచ్చు నాన్న. కాకపోతే స్టెరిలైజేషన్ ఎందుకు మనం డాగ్స్కి ప్రాపర్గా చేయలేకపోతున్నామంటే ఎక్కువగా స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అంటాం. అంటే ఏంటంటే జనాభా పెరిగిపోతూ ఉండడం వల్ల సో వాటిని కరెక్ట్గా కౌంట్ మెయింటైన్ చేయడం కానీ ప్రాపర్ ట్రీట్మెంట్ చేయడం కానీ లోకల్ అథారిటీస్ యొక్క విఫలం వల్ల కూడా కారణం అనేది కూడా మనం చూడొచ్చు. అలాగే ఏంటంటే డాగ్ ఓనర్షిప్ అనేది కూడా మనము ఇష్యూగా అనేది చూడొచ్చు. కాకపోతే మనం తీసుకున్నాము అంటే ఈ డాగ్ బైట్స్ అనేది చూడండి ఎంత కాస్ట్లీ వచ్చింది. ఎకనామిక్ పర్స్పెక్టివ్ చెప్తున్నాను, ఇది ఎకనామిక్ పర్స్పెక్టివ్. ఇది ఏం సార్ ఎకనామిక్ పర్స్పెక్టివ్లో కూడా ఈ కాన్సెప్ట్ని చదవాలి నాన్న. మెయిన్స్ అంటే మనం అన్ని తెలుగులో ఉపయోగించుకొని చదవాలి. సో చూడండి సుమారుగా 20 మిలియన్ ఓకేనా, 20 మిలియన్ రూపీస్ మనకి ఖర్చు అవుతుందంట. సుమారుగా చూడండి 20 మిలియన్కి పైగా ఓకేనా, 20 మిలియన్కి పైగా మనకి ఏంటంటే ఇలాంటి కేసెస్ ఫర్ ఎగ్జాంపుల్ 20 మిలియన్ కేసెస్ అనేది రిపోర్ట్ అవుతుంది. అంటే ఏంటంటే బైట్ కేసెస్ 20 మిలియన్ బైట్ కేసెస్ అనేది పర్ ఇయర్, అంటే అంతకంటే ఎక్కువ కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి. ఇది ఓల్డ్ సర్వే, రీసెంట్గా సర్వే రాలేదు. అలాంటిది ఏదైనా సర్వే వస్తే మీకు డేటా అప్గ్రేడ్ అవుతుంది. నేను చదివింది ఓల్డ్ సర్వే, అక్కడి నుంచి చూస్తున్నాను. 20 మిలియన్ బైట్స్ కేసెస్ అనేది పర్ ఇయర్ ఓకేనా, పర్ ఇయర్ అనేది మనకి రిపోర్ట్ అవుతున్నాయి. కాకపోతే ఇంకా చూడాలి అంటే హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ అనేది ఈ యొక్క విషయం మీద మనకి ఖర్చు అవుతున్నాయి. అలాగే మనకి దీనివల్ల ఏంటి పనితీరు నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 38 మిలియన్ మ్యాన్ హవర్స్ ఓకేనా, 38 మిలియన్ మ్యాన్ హవర్స్ అనేది మనకి లాస్ వస్తుంది. 38 మిలియన్ మ్యాన్ హవర్స్ అనేది లాస్ వస్తున్నట్టు చెప్తున్నారు. అంటే ఏంటి అంతవరకు మనకి ఇప్పుడు కుక్కలు కొరికేసాయంటే మనం ఏమన్నా వర్క్కి వెళ్ళగలమా, వెళ్ళలేం కదా, అది ఒకటి. తర్వాత యాక్సిడెంట్స్ మనం మర్చిపోలేని ఇంకో దారుణం యాక్సిడెంట్స్ అన్న. ఎంతమంది బైక్లో వెళ్తుంటే కుక్క సడన్గా అడ్డానికి వస్తుంది. సో ఎన్నో యాక్సిడెంట్స్ ఉన్నాయి, హండ్రెడ్స్ కాదు, థౌజండ్స్ కాదు, ల్యాక్స్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా పర్ ఇయర్ జరుగుతున్నవన్నీ కూడా ఈ యొక్క స్ట్రే డాగ్స్ కారణంగా జరుగుతుంది. ఇది కూడా చాలా చాలా సెన్సిటివ్. ఎందుకంటే ఇప్పుడు పోతున్నారంటే వారి కుటుంబం ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది, అందరూ సేఫ్గా ఇంటికి పోవాలి కదన్నా. కానీ ఒక కుక్కకు అడ్డం రావడం వల్ల, అడ్మినిస్ట్రేషన్ విఫలం వల్ల, జాగ్రత్తగా దాన్ని కేర్ చేయలేకపోవడం వల్ల ఒక ప్రాణం కాదు, ఒక కుటుంబం అనేది నష్టపోతుంది. ఒక కుటుంబం మాత్రం కాదు, ఈరోజు మనం చూస్తున్న ప్రతి ఒక్కరిలో కూడా ఆ బాధ అనేది కలుగుతుంది కదా. దాట్ ఈస్ వెరీ 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 సెన్సిటివ్. సో తర్వాత మనం చూడాల్సింది ఏంటేనన్నా వాటి పాపులేషన్ కంట్రోల్ చేయాలి. అవునా, పాపులేషన్ కంట్రోల్ చేయడానికి మన గవర్నమెంట్ అనేది సో చాలా పద్ధతులు ఎన్నుకుంటుంది. అనిమల్ బర్త్ కంట్రోల్ మెథడ్స్ ఓకేనా. అనిమల్ బర్త్ కంట్రోల్ మెథడ్స్ అంటే ఈ యొక్క జంతువులను మనము బర్త్ కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఏదో ఒక పద్ధతులు ఎన్నుకుంటుంది కదా. మరి పద్ధతులు ఎన్నుకుంటున్నప్పుడు ఖర్చు అవుతుందా లేదా అంటే క్రోర్స్ అనేది గవర్నమెంట్ అనేది వాటి మీద పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. అవునా, దాట్ ఈస్ ఆల్సో ఏ బిగ్గర్ ప్రాబ్లం కదా, ఖచ్చితంగా ప్రాబ్లమే కదా. సో అలాగే ఇండియా వచ్చేసి స్ట్రీట్ డాగ్స్ డీల్ చేయడంలో ఎలా మనం వర్క్ చేస్తున్నాం అంటే లీగల్గా మనం ఎలా గురవుతున్నాం, అంటే లీగల్గా ఎన్ని స్టెప్స్ తీసుకున్నాము అనేది మనం తీసుకుంటాం. సో అంతకుముందంతా కూడా కామన్ సొల్యూషన్ అంటే కుక్కలు చంపేది సరిపోతుంది, ప్రాబ్లం పీడ వదిలిపోద్ది అంటారు. కానీ ఇప్పుడు ఏంటంటే లా. సో చూడండి లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1993లో చూడండి 1993లో ఒక లా ఫామ్ చేశారు. ఆ లా అంటే ప్రాహిబిట్స్ మాస్ కిల్లింగ్ ఆఫ్ డాగ్స్. అంటే కుక్కల్ని గుంపులుగా చంపేస్తారు స్ట్రీట్ డాగ్స్ని, అలాంటివి జరగకూడదు అనేది 1993లో చట్టం అనేది రూపొందించారు. తర్వాత 1960స్లో ఏంటంటే మనకి గవర్నమెంట్ ద్వారా ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ ఆఫ్ అనిమల్స్ ఓకేనా, ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ ఆఫ్ అనిమల్స్ అనేది యాక్ట్ అనేది కూడా పాస్ చేశారు. సో ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు అనిమల్స్ యాక్ట్ అంటే అనిమల్స్ని మనం హింసించడం నేరం. సో వాటిని రక్షించాల్సిన మనసులు పాపం మూగ ప్రాణులు అవి సఫర్ అయితే అంటాము. అవునా కదా. తరువాత ఏంటి ఇదే యాక్ట్ ద్వారా మనకేంటి అనిమల్ వెల్ఫేర్ బోర్డు కూడా స్థాపించారు ఓకేనా, అనిమల్ వెల్ఫేర్ బోర్డ్. సో అంటే అనిమల్కి కూడా బాగోగులు చూసుకోవడం కోసం ఒక బోర్డు కాస్త ఓకేనా. సో తర్వాత ఏంటంటే గవర్నమెంట్ మాస్ కిల్లింగ్స్ ఇవన్నీ అడ్డుకోవడం అనేది జరిగింది. తర్వాత సో చూడండి 2001లో ఏంటంటే అనిమల్ బర్త్ కంట్రోల్. సో ఇది నేను ఇంతకుముందే చెప్పాను కదా, అనిమల్ బర్త్ కంట్రోల్ మెథడ్స్ని ఫాలో అవ్వాలి అనే దానికోసం కూడా వాళ్ళు ఇది 2001లో అనేది ఫామ్ చేస్తారు. సో దీని ద్వారా ఏంటంటే చంపడానికన్నా కానీ వాటి బర్త్ని కంట్రోల్ చేస్తే బెటర్ అనేది చెప్తారు. తర్వాత ఏంటంటే చూడండి సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే రీసెంట్గా ఏంటంటే మళ్ళీ ఒక జ్యుడిషియరీ ఇంటర్వెన్షన్తో ఏంటంటే 2015లో ఏంటంటే ఈ యొక్క స్ట్రే డాగ్ సమస్య పెద్దగా మారిపోవడం వల్ల కేరళ హైకోర్టు తర్వాత బాంబే హైకోర్టు ఒక ఆర్డర్ పాస్ చేశారు ఓకేనా, ఆర్డర్ అనేది పాస్ చేశారు.
ఈ ఆర్డర్లు ఏం పాస్ చేస్తారంటే హ్యూమన్ యొక్క లైఫ్కి పెద్ద ప్రాబ్లంగా ఉంది కాబట్టి సో కిల్లింగ్ని వాళ్ళు ఒప్పుకుంటారు, ఓకేనా, కిల్లింగ్ చేయొచ్చు అంటారు. మళ్ళీ ఏంటంటే అదే 2015లో మళ్ళీ సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ని తిరస్కరించి నో 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 కుక్కల్ని చంపరాదు, బ్యాన్ కిల్లింగ్. సో ఇప్పుడు కుక్కల్ని చంపరాదు, దట్ ఈస్ బ్యాన్. సో స్ట్రే డాగ్స్ని చంపకూడదని చెప్పేశారు. సో ఇందువల్ల ఈ స్ట్రే డాగ్స్ అనేది చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి. అలాగే 2014లో ఇంకొక ఆర్డర్ కూడా వచ్చిందన్న, అంటే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో ఏంటంటే ఈ పోలీస్ గార్డ్ ట్రైనింగ్స్లో కూడా ఈ స్ట్రీట్ డాగ్స్ని ఉపయోగించుకోవాలి అనేది చెప్పడం అనేది జరిగింది. సో ఇలా ఎన్నో ఇనిషియేటివ్ లీగల్గా కాన్స్టిట్యూషన్గా మనం చూస్తూ వస్తున్నాం. కాకపోతే ఇప్పుడు ఉన్న కాలంలో ఏంటంటే ఇవి అతిపెద్ద సమస్యగా అనేది మనకి తలెత్తుతూ ఉంది. కాకపోతే వీటిని ఖచ్చితంగా లోకల్ అథారిటీ అనేది కోఆర్డినేట్ చేసి చేసుకోవాలి. ఫ్యూచర్లో చూస్తున్నప్పుడు ఏంటంటే ఫిమేల్, ఓకేనా, స్టెరిలైజేషన్ చేసామంటే వాటి యొక్క అగ్రెసివ్నెస్ తగ్గి వాటి యొక్క జనాభా తగ్గొచ్చు. అలాగే కొన్ని దేశాలు యునైటెడ్ స్టేట్స్లో ఫాలో అయిన వేరే పద్ధతులు ఏవైతే ఉన్నాయో, అడాప్షన్ పద్ధతులు, ఇంకా ఎన్నో మెథడ్స్, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రాపర్గా కోఆర్డినేషన్స్తో ఎఫిషియెంట్గా అడ్మినిస్ట్రేషన్తో మున్సిపాలిటీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ వారికంటూ టౌన్ ప్లానింగ్ చేస్తూ డాగ్ కంటూ ప్లాన్ వేసుకుంటూ అలా ఇంకా గార్బేజ్ని తగ్గిస్తూ ఎన్నో మెథడ్స్ ఎన్నుకోవడం వల్ల ఏంటంటే మనం ఇలాంటి ఒక మెనేజ్ని అడ్డుకోవచ్చు అనేది మనకు అర్థమవుతుంది. ఇది మెయిన్స్ లెవెల్ ఆర్టికల్, అందుకే నేను బ్రాడ్ పర్స్పెక్టివ్లో మీకోసం ఆర్గనైజ్ చేసి అర్థమయ్యేలా అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సబ్జెక్ట్ ఈజ్ ఎ ఫన్ ఎప్పుడు కూడా నేను అందరికీ చెప్పేది ఒక విషయం, ఎడ్యుకేషన్ చదువు అనేది ఒక ఆనందమైన విషయం, కొత్త విషయం. ఇప్పుడు స్ట్రే డాగ్ అనేది ఓకే, మన ఆర్జీవి చెప్పింది ఏదో వినుంటారు, కానీ ఇప్పుడు ఏంటి, ఓకే లోకల్ అథారిటీ రెస్పాన్సిబుల్, 2030లో ఎరాడికేట్ చేయాలంటాం, రాబీస్ మనకే ఎక్కువ వస్తుంది, అలా కంటెంట్ మనం నేర్చుకుంటున్నాం కదా, అదే అసలు అద్భుతం. ఓకేనా, అంతకంటే ముందు చూడండి, ఏపీఎస్సీ ఎగ్జామ్ అనేది నోటిఫికేషన్ వస్తుందన్న. సో గ్రూప్ 2 సార్, నాకు గ్రూప్ 2 జాబ్ కావాలి సార్, ఎలాగైనా తహసీల్దార్ అయిపోవాలి సార్ అనుకుంటున్నారా, మీకంటూ గ్రూప్ 2 కోచింగ్ అనేది మనం అందిస్తున్నాం అండి. 15,000 రూపీస్కి మీకు ఫుల్ కోర్స్ అనేది అందుబాటులో చేస్తున్నాం. అలాగే చూసారు అంటే మీకు ఇంకా మరింత కోర్సెస్ చూడండి, గ్రూప్ 1 ఏపీఎస్సీలో గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారా, నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నారు, మీకోసం ఫుల్ కోర్స్ 35,000 రూపీస్కి అందిస్తున్నాం. ఇది అద్భుతమైన అవకాశం అండి, ఎందుకంటే 10,000 రూపాయలు ఆఫ్ ఇస్తున్నాం గ్రూప్ 1 మీద, అలాగే 5,000 రూపీస్ ఆఫ్ ఇస్తున్నాం అలాగే గ్రూప్ 2 పైన. సో ఇలాంటి అద్భుతమైన అవకాశాలు మళ్ళీ రాదు. అలాగే న్యూ బ్యాచెస్ మనం 1 ఏప్రిల్కి స్టార్ట్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ గ్రూప్ 2కి న్యూ బ్యాచెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం ఎప్పుడూ రాదు. కాబట్టి ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. సో మీ ప్రిపరేషన్ వేగవంతం చేయండి. మన క్లాస్ వింటుంటేనే మీకు అర్థమైపోతుందన్న ఏ క్వాలిటీలో మనం కంటెంట్ ఇస్తామనేది. ప్రతి ఒక్క స్టాఫ్ మన వద్ద ఉన్న వాళ్ళందరూ కూడా ఎఫిషియెంట్, ఒక్కొక్కరు జెమ్స్ లాగా సబ్జెక్ట్ని ఎఫిషియెంట్గా టు ద కోర్ బ్యూటిఫుల్గా అనేది అందిస్తూ ఉన్నారు. సో అలాంటి ఒక అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకుంటారన్నా మీరు మిస్ చేసుకోరు. సో కైండ్లీ గివ్ ఏ కాల్ అండ్ గెట్ ద కోర్సెస్. వావ్, నెక్స్ట్ అద్భుతమైన ఆర్టికల్ అన్న. సో ఈ ఆర్టికల్ ఏంటంటే చూడండి, ఎగ్జిబిషన్ ఇన్ న్యూ ఢిల్లీ టు షోకేస్ రిపాట్రియేటెడ్ ఆర్టిక్రాఫ్ట్స్ గురించి ఒక ఎగ్జిబిషన్ జరుగుతుందన్న. ఇక్కడ చూడండి, మనం చూడాల్సింది ఏంటంటే చూడండి, ప్యారట్ లేడీ. మనము ప్రిలిమ్స్లో చేసేది ఏంటంటే ఆర్ట్ అండ్ కల్చర్లో టాపిక్ నాన్న, ఇది జిఎస్ పేపర్ 1లో ఆర్ట్ అండ్ కల్చర్లో టాపిక్. ఈ ప్యారట్ లేడీ అనే ఒక పదం కోసమే ఈ కంటెంట్ ఇచ్చాను నాన్న. సింపుల్. ఆర్ట్ అండ్ కల్చర్ ఎలా వస్తుందంటే కరెంట్ అఫైర్స్లో వస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. ప్యారట్ లేడీ ఆఫ్ ఖజురహో, ఈ ఒక్క పదం కోసం నేను ఈ కంటెంట్ అనేది ఇవ్వడం జరిగింది. లెట్స్ గెట్ ఇన్ టు ద కంటెంట్. సో ఈ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ అన్న, అంతే చాలా ఇంపార్టెంట్గా మనం చదవబోతున్నాం. హో ఈజ్ ద ప్యారట్ లేడీ, ప్యారట్, ఓకేనా. సో ప్యారట్ లేడీ ఎవరు, అసలు ప్యారట్ లేడీ ఆఫ్ ఖజురహో అని ఎందుకంటాము, సో ప్యారట్ లేడీ ఆఫ్ ఖజురహో ఎందుకని అంటాము అనే విషయాలు ఈరోజు ఈ కంటెంట్లో మీరు అద్భుతంగా తెలుసుకోబోతున్నారు అన్నమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద కంటెంట్. సో నాన్న సుమారుగా 900 సంవత్సరాలు పురాతనమైంది, ఓకేనా, 900 years ఓల్డ్, ఓకేనా. సో 900 years ఓల్డ్ శిలా విగ్రహం ఏది, సో ఓల్డ్ 900 years ఓల్డ్ శాండ్ స్టోన్, ఓకేనా, శాండ్ స్టోన్ స్కల్ప్చర్. సో ఇది శాండ్ స్టోన్ స్కల్ప్చర్, ఒక అద్భుతమైన ఇన్నోవేషన్. చూడొచ్చు ఎంత అద్భుతంగా ఒక మహిళను, ఓకేనా, ఒక ఉమెన్ని అంతే అద్భుతంగా వాళ్ళు సో స్కల్ప్టింగ్ అనేది చేశారు అనేది మనం చూడొచ్చు. సో ఇది 3 feet, ఓకేనా, 3 feet లాంగ్ ఉంటుంది, ఓకేనా. సో వెరీ ఎక్స్క్లూజివ్గా సో అద్భుతంగా అనేది ఒక ఫిమేల్ ఫిగరిన్ అనేది వాళ్ళు డెపిక్ట్ చేస్తుంటారు. ఇందులో ఏంటంటే ప్యారట్, ఓకేనా, ఒక ప్యారట్ అనేది, ఓకేనా, ప్యారట్ అనేది నియర్ రైట్ ఇయర్.
సో అంటే ఇది లవ్ని చూపిస్తుంది, లవ్ సింబలైజేషన్. సో ఇక్కడ చూడొచ్చు నాన్న, ఇక్కడ ఉంటుందన్న కుడి చెవి దగ్గర ఒక ప్యారెట్ ఉంటుంది, అందుకే దీన్ని ప్యారెట్ లేడీ అంటారన్నమాట. యాక్చువల్గా కొన్ని కథల్లో ఏం చెప్తున్నారు అంటే ఇది ఖజురహో క్వీన్, ఓకేనా. సో ఖజురహోకి చెందిన యువరాణి, రాణి, ఓకేనా. సో ఖజురహోకి చెందిన రాణి యొక్క ఇమేజ్ అని చెప్తారు. ఆ రాణి కొందరు చెప్తారంటే అభిసారిక, ఓకేనా, అభిసారిక అంటారు. బట్ అది ఎంత మాత్రం నిజం అనేది కొద్దిగా డౌటే. ఇది యాక్చువల్గా ఏంటంటే ఢిల్లీ నుంచి కూడా, ఓకేనా, ఢిల్లీ నుంచి కెనడాకి ఇంపోర్ట్ అంటే కెనడాకి స్మగుల్ చేయబడింది, ఓకేనా. కెనడాలో ఉంటున్న టొరంటో, ఓకేనా, టొరంటోకి ఏంటంటే దీన్ని స్మగుల్ చేయడం అనేది జరిగింది. తర్వాత ఇండియా వచ్చేసి 2015లో దాన్ని రప్పించుకున్నారు. ఇప్పుడు దాన్ని మన యొక్క ఎగ్జిబిషన్లో అంటే G20 జరుగుతుంది కాబట్టి అందులో భాగంగా ఎగ్జిబిషన్ జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే 1970లో ఏంటంటే యునెస్కో కన్వెన్షన్ సైన్ చేసాం మన ఇండియా తరపు నుంచి. ఆ యునెస్కో కన్వెన్షన్లో భాగంగా మనం ప్రపంచ దేశాల నుంచి మన అద్భుతమైన విగ్రహాలు ఎక్కడైతే తోచుకొని వెళ్ళడం కానీ స్మగుల్ చేశారో వాటన్నిటిని కూడా మనం రిటర్న్ తెప్పించుకుంటున్నాము. సరే రిటర్న్ తెప్పించుకోవడానికి నోడల్ ఏజెన్సీ ఎవరో ఒకరు ఉండాలి కదా. నోడల్ ఏజెన్సీ విషయానికి వచ్చామంటే ఎవరు నాన్న, అందరికీ తెలిసిన మన దోస్తే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. హూ ఈజ్ దట్ వన్? ఆర్కియాలజికల్, గుర్తుపెట్టుకోండి, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో మన ఇండియా నుంచి అలా కనబడకుండా పోయిన కలిసి ఆ విగ్రహాలని మళ్ళీ తెప్పించుకోవడానికి ఎవరు, ఏ ఆర్గనైజేషన్ వర్క్ చేస్తుందంటే మీ అందరూ చెప్పాల్సిందంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని. సో ఇప్పుడు G20 వర్కింగ్ గ్రూప్ మీటింగ్ జరుగుతుంది కాబట్టి దే ఆర్ వర్కింగ్ టు బ్రింగ్ బ్యాక్. ఇలాంటివి ఇది ఒక్కటే తెచ్చారా అంటే ఇంకా కొన్ని తెచ్చారు నాన్న. సో అవి కూడా కొన్ని నేమ్స్ చెప్పాలి కదా. మన క్లాస్ అంటే డీటెయిల్ నాన్న, డీటెయిల్ అంటే సూపర్గా ఉంటుంది. సో కొద్దిగా క్లాస్ మనకి కొన్ని ఆర్టికల్స్ కవర్ చేయలేకపోయినా కానీ చేసిన ఆర్టికల్ వరకు మనదే తురుం బెస్ట్ అనే విధంగా మనం చేయాలి. సో ఇక్కడ మనం ఏంటంటే చూడండి 12th సెంచరీకి చెందిన డాన్సింగ్ గణేష, ఓకేనా. డాన్సింగ్ గణేష అనేది మనకి తెప్పించారు, ఓకేనా. డాన్సింగ్ గణేష కూడా మన ఇండియాకి అనేది రిటర్న్ అనేది ఇచ్చారన్న. డాన్సింగ్ గణేష కూడా మన ఏంటంటే ఇది ఎక్కడి నుంచి అంటే ఫ్రమ్ యూఎస్ అన్న. యూఎస్ నుంచి 2021లో డాన్సింగ్ గణేష తెప్పించారు. అలాగే 11వ శతాబ్దానికి చెందిన 11th సెంచరీకి చెందిన మార్బుల్ స్ట్రక్చర్ అన్న. మార్బుల్ స్ట్రక్చర్, ఒక మార్బుల్ స్కల్ప్చర్, ఓకేనా. సో నాట్ స్ట్రక్చర్, స్కల్ప్చర్ అనాలి. మార్బుల్ స్కల్ప్చర్ అనేది ఆఫ్ బ్రహ్మ, ఓకేనా. బ్రహ్మ అండ్ బ్రాహ్మిణి. సో బ్రహ్మ అండ్ బ్రాహ్మణి వారిద్దరి యొక్క స్టాచ్యూ అనేది యాక్చువల్గా ఏంటంటే దిస్ వాస్ టేకెన్ ఫ్రమ్ గుజరాత్ నుంచి, ఓకేనా. గుజరాత్ నుంచి యూకేకి అనేది కిడ్నాప్ అనకూడదు, స్మగిల్ చేశారు. సో దాన్ని 2017లో మన ఇండియా అనేది తిరిగి తెచ్చుకుంది. సో తర్వాత ఏంటంటే చూడండి 2nd సెంచరీ బీసీ, ఓకేనా. సెకండ్ సెంచరీ బీసీకి చెందిన సో యక్ష, ఓకేనా. యక్ష అలాగే ఏంటంటే ఆమిన్ పిల్లర్ అంటారు, ఓకేనా. ఆమిన్ పిల్లర్. సో ఇవంతా కూడా ఏంటంటే దిస్ వర్ ఆల్సో టేకన్ టు యూకేకి వాళ్ళు తీసుకున్నారు. సో దాన్ని కూడా మన ఇండియాకి మనం తెప్పించుకున్న వాటిలో చాలా ముఖ్యమైన వాటిలో ఇవి. సో ఎప్పుడైనా కానీ మనం తెప్పించుకున్న వాటిలో ఏవైతే ముఖ్యంగా ఉంటాయో వాటిని మనం గుర్తుపెట్టుకోవాలి. సో అలాగే ఏంటంటే మన ఇండియాలో మెయిన్ టార్గెట్ అంటే సో చూడండి, సో మనం ఏంటంటే 2030కి అంతా కూడా, ఓకేనా. సో చూడండి 2030కి అంతా కూడా మనము ఖచ్చితంగా మన లీగల్గా ఇల్లిసిట్గా, ఓకేనా, ఇల్లిసిట్ ట్రాఫికింగ్గా జరుగుతున్న మన యొక్క శిలా విగ్రహాలు అనేది బయట దేశాలకు అనేది ఎగుమతి అయిపోతూ ఉంటాయి కదా. సో వాటిని ఆ కల్చరల్ ప్రాపర్టీని మనం మళ్ళీ తెప్పించుకోవాలి, అలాగే కల్చరల్ ప్రాపర్టీని మనం కాపాడుకోవాలి అనే దానికోసమే గవర్నమెంట్ తరపు నుంచి కూడా వీరు లీగల్గా అనేది యాక్షన్ తీసుకున్నారన్న. ఇప్పుడు లీగల్ అథారిటీ అంటే లీగాలిటీ గురించి చూడాలి కదనన్న. సో ఇప్పుడు లీగాలిటీలోకి వస్తాను. లీగాలిటీ అంటే చట్టపూరితంగా మనకి ఎక్కడెక్కడంతా కూడా ఇలాంటి ఒక మన కల్చర్ని కాపాడుకోవాలి, మనం సంరక్షించుకోవాలి అనే దానికి మనము ఎలా, అలాగే ఏంటంటే 1970లో ఒక చట్టాన్ని మనం సైన్ చేయడం వల్లే ప్రపంచ దేశాల దగ్గర నుంచి మనం తెప్పించుకోగలుగుతున్నాం. ఆ యునెస్కో కన్వెన్షన్ ఏంటి, ఆ యునెస్కో కన్వెన్షన్ పేరు ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. ఆ యునెస్కో కన్వెన్షన్ ఏంటంటే దాని పేరు ఏంటంటే ప్రోహిబిట్ అండ్ ప్రివెంటింగ్, ఓకేనా. ప్రోహిబిట్ అండ్ ప్రివెంటింగ్ ద ఇల్లిసిట్ ఇంపోర్ట్ ఏంటినన్నది ఇల్లిసిట్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్, ఓకేనా. ఇల్లిసిట్ ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ ఆఫ్ కల్చరల్ ప్రాపర్టీ అండ్ మన కల్చరల్ ప్రాపర్టీ ఏవైతే ఉన్నాయో
వాటిని బయట దేశాలకి స్మగుల్ చేయడం కానీ, ఇంపోర్ట్ చేయడం కానీ, అలాగే వాటికంటూ కల్చరల్ ప్రాపర్టీ రైట్స్ వేరే వాళ్ళకి ఇచ్చేయడం కానీ ఇవన్నీ జరగకూడదు అనే దానికోసమే ఇలాంటి కన్వెన్షన్ సైన్ చేశారు. ఈ కన్వెన్షన్ అనుసరించి మనం ఏంటంటే చట్టాన్ని అనుసారం ప్రపంచవ్యాప్త దేశాల నుంచి కూడా మనము తెప్పించుకోవచ్చు. సరే, మన ఇండియన్ గవర్నమెంట్ అనేది లీగల్గా ఏం చేస్తుంది? ఇండియన్ గవర్నమెంట్ చట్టపూరితంగా వీటి కోసం మన సో కాల్డ్ ఆ యొక్క కల్చరల్ హెరిటేజ్ని కాపాడుకోవడం కోసం ఏం చేస్తుందంటే మనకి ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయండి. ఆ ఫండమెంటల్ డ్యూటీస్లో ప్రతి ఒక్కరూ ఆర్టికల్ 51 ఏ క్లాస్ ఎఫ్లో ఏం చెప్తుందంటే ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు ప్రొటెక్ట్ నాన్న అంటే ప్రతి సిటిజన్ వారి యొక్క హక్కు. మీరు మన రిచ్ కల్చరల్ హెరిటేజ్ని, కాంపోజిట్ కల్చర్ని మతించాలి. అంటే వీ నీడ్ టు ప్రొటెక్ట్ అండ్ వాల్యూ ఇది. అలాగే ఆర్టికల్ 49 అంటే మీకు గుర్తు రావాల్సింది డిపిఎస్పి అన్నమాట. టీపీఎస్పీలో ఏంటి? మనము గవర్నమెంట్ అనేది నేషనల్ ఇంపార్టెన్స్ ఉంటున్న ఏవైతే ఉంటున్నాయో ఆ మోనుమెంట్స్ని ప్రొటెక్ట్ చేయాలంటే ప్రొటెక్ట్ ద మోనుమెంట్స్. అందుకని గవర్నమెంట్ అనేది చట్టానుసారం అనేది మన ఇండియాలో ఉంటున్న మోనుమెంట్స్ని, ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ని వాటి కోసం చట్టాన్ని అనేది రూపొందిస్తూ ఉన్నారన్నమాట. అలాగే మన గవర్నమెంట్లో 1958లో ఒక ఆర్గనైజేషన్ లాగా ఫామ్ అయిందన్న. సో ఒక యాక్ట్ పాస్ చేశారు. అది ఏంటంటే ఏన్షియంట్ మోనుమెంట్స్ అనమాట. సో ఏంటది? ఏన్షియంట్ మోనుమెంట్స్ అండ్ ఆర్కియాలజికల్ సైట్స్ అండ్ రిమైన్స్. ఓకేనా? ఆర్కియాలజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్. సో ఈ యాక్ట్ అనేది 1958లో అనేది పాస్ చేశారు నాన్న. సో ఈ యాక్ట్ పాస్ చేసిన తర్వాత ఏంటంటే మనం కాపాడుకోవాలి. సో అది దీని యొక్క మెయిన్ ఉద్దేశం. తర్వాత యాంటిక్విటీస్. ఓకేనా? యాంటిక్విటీస్ అండ్ ఆర్ట్స్ ట్రెషర్. ఓకేనా? ఆర్ట్స్ ట్రెషర్స్ యాక్ట్. ఇది ఎప్పుడు పాస్ చేశారంటే 1972లో పాస్ చేశారు. ఎందుకునన్నా? సో ఇది ఏంటంటే మన ఇండియాలో ఉంటే యాంటిక్విటీస్ కానీ, ఆర్ట్ ట్రెషరీస్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని మనము రక్షించుకోవాలి. అలాగే కంట్రోల్ ద మూవబుల్ అంటే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ఎగుమతి, దిగుమతి, కిడ్నాపింగ్ ఇలాంటివి చేయకుండా, స్మగ్లింగ్ చేయకుండా కంట్రోల్ ద మూవబుల్స్ అంటే ఇలాంటివి చేయకుండా మనం అడ్డుకోవడానికి మనం యాక్ట్ అనేది పాస్ చేసాం. తర్వాత మనకి ఏంటంటే నేషనల్ మిషన్ ఆన్ మోనుమెంట్. ఓకేనా? నేషనల్ మిషన్ ఆన్ మోనుమెంట్స్ అండ్ యాంటిక్విటీస్. చాలా పురాతనమైన యాంటిక్విటీస్ అంటే తెలుసు కదా, పురాతనమైన యాంటిక్యూ వెహికల్స్ అంటాం. యాంటిక్యూ అంటాం అంటే పాత బండి ఉంటుంది, 1950లో యూజ్ చేసిన బండి ఉంటుంది, రేట్లు ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు కూడా ఆర్ఎక్స్ అంటారు చూడండి, చాలా పాత బండి, కానీ ఇప్పుడు ఏంటి 1,00,000 బలుకుతుంది. అంటే ఏంటి? సో పాత బండ్లు అయినా కానీ యాంటిక్విటీస్ అన్నప్పుడు వాటికంటూ వాల్యూ ఉంటుంది. అలాగే మనకేంటంటే ముఖ్యంగా ఇదేంటంటే ముఖ్యంగా నేషనల్ వారీగా. ఓకేనా? నేషనల్ రిజిస్టర్ని మెయింటైన్ చేయడం కోసం రిజిస్టర్ మెయింటైన్ చేసుకొని, అలాగే డాక్యుమెంటేషన్ మన ఇండియాలో ఏవేవి ఉన్నాయి యాంటిక్విటీస్ వాటిని డాక్యుమెంటేషన్ చేసి వాటిని జాగ్రత్తగా సంరక్షించడానికి గవర్నమెంట్ అనేది లాంచ్ చేసిన ప్రాజెక్ట్. అలాగే ఇండియా ప్రైడ్ ప్రాజెక్ట్ ఇంకోటి లాంచ్ చేశాను నాన్న. ఇండియా ప్రైడ్ ప్రాజెక్ట్ అనేది అంటే ఇది వాలంటరీగా మనం వచ్చేదంటే ఎవరైనా కానీ నెట్వర్క్ క్రియేట్ చేసి వాలంటరీగా మన ఇండియాలో ఉంటున్న ముఖ్యమైన విషయాల్ని మనము సంరక్షించుకోవడానికి ఒక నెట్వర్క్ అనేది క్రియేట్ చేస్తారు ఇవి. సో ఇప్పుడు మీరు చూసుంటారు ఎంత అద్భుతంగా మెయిన్స్ లెవెల్లో ఒక ప్యారట్ లేడీ నుంచి యాంటిక్విటీస్ ప్రొటెక్షన్ కోసం మన చట్టాన్ని ఎలా రూపొందించామనే విషయాలన్నీ కూడా మీకు అద్భుతంగా అనేది తెలపడం జరిగిందన్న. ప్రతి ఒక్క విషయాన్ని మనం ఇంతే అద్భుతంగానే నేర్చుకుంటూ ఉంటాము. లెట్స్ గెట్ టు ద నెక్స్ట్. ఓకేనా? ఈ ఆర్టికల్ ఏంటంటే ఇండియా వచ్చేసి 20,000 టన్నుల, గుర్తుపెట్టుకోండి, 20,000 టన్నుల సో కాల్డ్ మన యొక్క వీట్ అనేది ఆఫ్ఘనిస్తాన్కి మనం పంపిస్తున్నాం నాన్న. దేని ద్వారా? చాబహార్ పోర్టు ద్వారా. చాబహార్ అనేది ఒక పోర్ట్ నాన్న. ఈ ఆర్టికల్ని సపరేట్ నోట్స్ రాయిపోయేది లేదు, ఎందుకంటే సేమ్ టు సేమ్ ఈ ఆర్టికల్లో మంచిగా ఇచ్చేస్తున్నారు కాబట్టి మీకు ఇంపార్టెంట్ అయిన ఎలిమెంట్స్ ఇక్కడే చూద్దాం. సో మన ఇండియా అనేది నెక్స్ట్ కన్సైన్మెంట్గా అనేది వీట్ అనేది వాళ్ళకి పంపిపోతున్నాం. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ నుంచి స్టేట్మెంట్ ఇచ్చారు. సో అలాగే ఇక్కడ తెలిపింది ఏంటంటే చూడండి, ఈ యొక్క డెసిషన్ ఎప్పుడు తీసుకున్నట్టే ఫస్ట్ మీటింగ్ అనేది ఇండియా సెంట్రల్ ఏషియా జాయింట్ వర్కింగ్ గ్రూప్. సో గుర్తుపెట్టుకోండి, జాయింట్ వర్కింగ్ గ్రూప్ అనేది ఆఫ్ఘనిస్తాన్ని మెరుగుపరచడానికి, అంటే ఆఫ్ఘనిస్తాన్లో చాలా వరకు ఏంటంటే ఎన్నో సమస్యలు తాలిబాన్స్ తర్వాత ఫుడ్ స్కార్సిటీ, అలాగే డ్రగ్ పెల్టింగ్ ఇలాంటివన్నీ కూడా. ఓకేనా? డ్రగ్ పెడ్లర్స్ ఇవన్నీ కూడా ఎక్కువ, డ్రగ్ యూసేజ్ పెరిగిపోయింది. అలాంటి వాటిని సాయం చేయడం కోసం గవర్నమెంట్ అనేది ఏంటంటే వీట్ వారికి ఆహారం అందించడం కోసం ఇలాంటి సపోర్ట్ అందిస్తూ ఉన్నాం. సో అలాగే ఇండియా వచ్చేసి ఇంతకుముందు కూడా 40,000 టన్స్ 50,000 టన్స్ అనేది మనము అగ్రిమెంట్లో ప్రామిస్ చేసుకున్న విధంగా ఏంటంటే సో వారికి అనేది పంపించాం. కాకపోతే ఏంటంటే పాకిస్తాన్ రూట్ ద్వారా
మనం ఎలా పంపించాము అంటే పాకిస్తాన్ ద్వారా పంపించాము, అంటే ల్యాండ్ రూట్లో పంపించాం. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మనం ఆఫ్ఘనిస్తాన్లో కమ్యూనికేట్ అవ్వడానికి ఖచ్చితంగా పాకిస్తాన్తో సత్సంబంధం మెయింటైన్ చేయాలి. కానీ ఇప్పుడు పంపించింది చాబహార్ పోర్ట్ ద్వారా, ఓకేనా. సో పోర్ట్ ద్వారా పంపించాం. దానికి కారణం ఏంటంటే మనము పాకిస్తాన్తో ఓకేనా, పాకిస్తాన్తో డీల్ కుదుర్చుకుంటాం కదా, ఆ డీల్కైన కాలం అనేది అయిపోయింది, అంటే ఎక్స్పైరీ అయిపోయింది. ఎక్స్పైరీ అయిపోవడం వల్ల మనం వీట్ అనేది ఆఫ్ఘనిస్తాన్కి పోర్ట్ ద్వారా అనేది పంపిస్తున్నాం. యాక్చువల్గా ఈ అగ్రిమెంట్ అనేది యునైటెడ్ నేషన్స్ చూడండి, యుఎన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ వారితో కోఆర్డినేట్ అయ్యి మనం ఇండియా అనేది వారికి సపోర్ట్ చేస్తున్నాం. అంతకుముందే కూడా మనము వారికి ఏంటంటే యూఎన్ ఫుడ్ ప్రోగ్రామ్ ద్వారా ఏంటంటే మనం వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ద్వారా ఏంటంటే మనం అందిస్తామనేది ప్రామిస్ చేసాం. ఆ ప్రామిస్ని నిర్వర్తించుకునే విధంగా మనం ఏంటంటే వీఆర్ సెండింగ్ దట్ వీట్, అదేనా. సో అంటే ఇక్కడ దీని ద్వారా మీరు గుర్తుపెట్టుకోవాల్సినట్టు ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి బైలేటరల్ రిలేషన్షిప్లో ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, మీకు బైలేటరల్ రిలేషన్షిప్లో ఇది చాలా ఇంపార్టెంట్ అన్న. అలాగే యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్స్ వారు ఏమంటున్నారు అంటే ఈ మధ్య డ్రగ్ ట్రాఫికింగ్ ఎక్కువ అవుతుంది, రీహాబిలిటేషన్ ఎఫర్ట్స్ చేయాలి, వారందరినీ కూడా మనం ముఖ్యంగా ఎస్పెషలీ ఉమెన్ని రీహాబిలిటేట్ చేయాలి, ఆఫ్ఘన్లో డ్రగ్ యూసర్స్ని తగ్గించాలి అనే దానికోసం ఏంటంటే వాళ్ళు ఎన్నో ఎఫర్ట్స్ అనేది చేస్తున్నారు. అందులో భాగంగా వారికి ఆహారం ఇచ్చి బతుకు తెరువిచ్చి ఒక టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజ్ చేశామంటే అలాంటి ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వైపు వెళ్లకుండా మనం కాపాడుకోవచ్చు అనేది దీని ద్వారా తెలుపుతుంది. దీనికి సపరేట్ నోట్స్ అక్కర్లేదు, అందుకని దీంట్లోనే మార్క్ చేసి ఈ ఆర్టికల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను అన్న. నెక్స్ట్ కంటెంట్లోకి వెళ్దాం. నెక్స్ట్ కంటెంట్లోకి వెళ్ళడానికి ముందు అద్భుతమైన అనౌన్స్మెంట్ అనేది ఉంది నాన్న. సో చూడండి, తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే డ్రీమ్ చేస్తున్నారో తెలంగాణలో జాబ్ కొట్టాలి అని, నాన్న తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన కోచింగ్ అందిస్తున్న బ్యూటిఫుల్ ఇన్స్టిట్యూట్ మంది నాన్న. సో అలాంటి గ్రూప్ 2 కోసం మీకు అద్భుతమైన కోర్సెస్ అనేది 15,000 రూపీస్కే మనం అందిస్తున్నాం. ఈఎంఐ ఆప్షన్ కూడా అందిస్తున్నాం నాన్న. తెలంగాణలో గ్రూప్ 2 కొట్టాలి అంటే మీకోసం మీ ముందున్న అద్భుతమైన కోర్సు నాన్న, కంప్లీట్ ప్యాకేజ్ అనేది మనం అందిస్తాం. అలాగే గ్రూప్ 1 కొట్టాలనుకున్నారా 35,000 రూపాయలకి మీకు కంప్లీట్ ప్యాకేజ్ అనేది అందిస్తున్నాం. 10,000 రూపీస్ ఫ్లాట్ డిస్కౌంట్, ఇక్కడ 5,000 రూపీస్ ఫ్లాట్ డిస్కౌంట్ అన్నీ అందిస్తున్నాం. April 1st కంతా కూడా గ్రూప్ 1కి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయన్న. మార్క్ మై వర్డ్స్, దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో వెంటనే ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ పొందండి. తర్వాత మీ ప్రిపరేషన్ అనేది మీరు స్టార్ట్ చేసి మీరు వేగవంతంగా ముందుకు కొనసాగండి.